ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మరియు వైస్ ప్రిన్సిపాల్ మేడం గారు, మరి వేదికను అలంకరించిన అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు మరియు ఈ ప్రోగ్రాంకి చేసిన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు వార్షిక దినోత్సవ శుభాకాంక్షలు, యాన్యువల్ డే శుభాకాంక్షలు. అయితే యాన్యువల్ డే అంటే ఈరోజు ఈ కళాశాలలో అంటే ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ది అంటే ఇక ఫైనల్గా ఆఖరి రోజు. అయితే నెక్స్ట్ ఇక ఎగ్జామ్కు ప్రిపేర్ కావడం ఉంటుంది. మరియు ఇప్పుడు డిగ్రీ కళాశాల విద్యార్థులు అంటే మ్యాక్సిమం అంటే ఏజ్ 20-21 ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు భవిష్యత్తులో ఈ ఎగ్జామ్స్ కాగానే జీవిత పోరాటం స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ చదవడం కానీ, ఈ చదువుని విద్యార్థులు అమ్మాయిలు ఉంటే తల్లిదండ్రులు సంబంధాలు చూసే స్టార్ట్ చేస్తారు. అంటే ఇంకా ఇప్పుడు మీకు ఈ 3-4 సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మీరు ఈ 3-4 సంవత్సరాలను మీరు ఈజీగా తీసుకుంటే పక్కన వాళ్ళు కూడా మనం చూసి ఈజీగా తీసుకుంటారు. మీరు ఇప్పుడు ఎంత కష్టపడి కొద్దిగా మంచి భవిష్యత్తులో మీరు సెటిల్ అయిపోతే సమాజంలో మీకు గౌరవం ఉంటుంది. సెటిల్ కాకుండా మామూలు మనుషులుగా మిగిలిపోతే ఇక మనం కూడా గుంపలు గోవిందయ్యేలాకుంటాం. మనం ఈ 3-4 ఇయర్స్ ఎంత కష్టపడితే మీ ఫ్యూచర్ అంత బాగుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే మీరు ప్రణాళికాబద్ధంగా అంటే మీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు, ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మరియు ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను ఆయన దగ్గరనే పెట్టుకొని విద్యాశాఖ మంత్రిగా కూడా వారు విధులు నిర్వహిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్నా కూడా అయితే అన్ని విధాలుగా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అంటే ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలు వేసి ఆర్థికంగా బాగా నష్టపోతున్నారు. వారు అంటే ఈ విద్య కానీ మరియు వైద్యం కానీ అంటే ఇప్పుడు చాలా వేరే దేశాలతో పాటు మన దేశాల్లో కూడా చాలా కాస్ట్లీతో కూడుకొని ఉన్నది. వాళ్ళు విద్యా సంస్థలు కానీ ప్రైవేటు హాస్పిటల్స్ కానీ అంటే తల్లిదండ్రుల వాళ్ళ వీక్నెస్తోని అంటే జనరల్గా ఇప్పుడు తల్లిదండ్రులకు ఏమంటుంటుందంటే మంచి కాలేజీలో నా పిల్లల్ని ఏం చేస్తే నా పిల్లలు మంచి స్థానంలో ఉంటారు, వాళ్ళు బాగా చదువుకుంటారు అనే ఈ బలహీనతతోనే ప్రైవేటు పాఠశాలల్లో కానీ ప్రైవేట్ కాలేజీల్లో కానీ తల్లిదండ్రులు పిల్లలను ఏం చేస్తున్నారు. అయితే నిజంగా చూస్తే ప్రైవేటు పాఠశాలల్లో ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఇదే కాలేజీలో ఇప్పుడు సగం మంది డాక్టరేట్ పొందిన వాళ్ళు ఉన్నారు మన లెక్చరర్స్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబులు రాక అంటే వాళ్ళకు ఎలిజిబిలిటీ లేని వాళ్ళే ప్రైవేటు కాలేజీల్లో లెక్చరర్లుగా ప్రైవేట్ పాఠశాలలో టీచర్లుగా చేస్తారు. మనం ఇది ఒక్కటి ఆలోచన చేయాలి. దీన్ని ప్రజలను కూడా మోటివేట్ చేసి ఆర్థికంగా వాళ్ళను కూడా అంటే విద్యార్థుల తల్లిదండ్రులను నష్టపోకుండా ప్రైవేటు పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజీల్లో చాలా సీట్లు ఇప్పుడు ఇంటర్ కానీ డిగ్రీ కానీ చాలా సీట్లు మిగిలిపోతున్నాయి ప్రభుత్వ కళాశాలల్లో. ప్రైవేట్ కళాశాలలు ఏమో పెరిగిపోతున్నాయి. అయితే ఎందుకంటే ఇది ఒకటే విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతతోని వాళ్ళు ఆటాడుతున్నారు. కాబట్టి దీన్ని మనము విద్యార్థుల తల్లిదండ్రులను మోటివేట్ చేసి ప్రభుత్వ కళాశాలల్లో చేర్చే విధంగా మనం అందరము పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే ఇప్పుడు మన కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలి, మన కొడంగల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా చేయాలనే
లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. మన హకీంపేట్, కోలేపల్లి, లగచర్లలో అన్ని విద్యా సంస్థలు వస్తున్నాయి. ఈ విద్యా సంస్థలు అన్నిటిని కూడా ముఖ్యంగా మన కొడంగల్ స్టూడెంట్సే వాడుకుంటే మన కొడంగల్ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. మరియు మన నియోజకవర్గంలోని తల్లిదండ్రులందరూ కూడా సంతోషంగా ఉండేందుకు అభివృద్ధి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా మన ఇప్పుడు ప్రభుత్వ మన డిగ్రీ కళాశాలలో చాలా సుశిక్షితులమైన క్రమశిక్షణ కలిగిన ప్రిన్సిపల్తో పాటు లెక్చర్లు ఉన్నారు. చాలా కార్యక్రమాలు ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఏమేమి కార్యక్రమాలు నిర్వహించారో చెప్తే మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ప్రైవేటు కళాశాలల్లో కూడా ఇన్ని ప్రోగ్రామ్స్ చేయరు. ఇప్పుడు వీళ్ళు ప్రిన్సిపల్ గారు మరియు లెక్చరర్లు మీ అభివృద్ధి కోసం ఇంత కృషి చేస్తున్నారంటే వాళ్ళ కృషిని కూడా వేస్ట్ చేయకుండా మీరు కూడా మంచి లక్ష్యంతో చదివి మీరు మంచి ఉద్యోగాల్లో కానీ సమాజంలో మంచిగా స్థిరపడినప్పుడే వాళ్ళకు కూడా సంతోషం కలుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు కానీ ఉత్తగా పనిచేయడంతో పాటు వాళ్ళు క్యాష్ ప్రైజులు కూడా ప్రకటిస్తున్నారు. అంటే వాళ్ళ సొంత డబ్బులతో ప్రైజులు ఇస్తున్నారు, మీరు బాగుపడాలని చెప్పి. అంటే ఇది ఈ విషయం చూస్తే మీ పైన వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. వీటన్నిటినీ మీరు కొద్దిగా టేక్ ఇట్ ఈజీగా తీసుకోకుండా కొద్దిగా మంచి దీర్ఘకాలికంగా మంచి లక్ష్యంతో పనిచేసి మీరందరూ అభివృద్ధి పథంలో నడపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.